హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. అనగనగా ఒక ప్రశాంతమైన పల్లెటూరిలో రాము, లక్ష్మి అనే దంపతులు జీవిస్తూ ఉండేవారు. వారి చిన్న టిఫిన్ బండి గ్రామం బస్టాండ్ దగ్గర ఉండేది. ఉదయం తెల్లవారుజామున పొగలు కక్కుతూ ఇడ్లీలు ఉడుకుతూ ఉండేవి. మరోవైపు కరకరలాడే దోశ పెనం మీద ఎర్రగా కాలుతూ ఉండేది. వారు చాలా కష్టపడుతుండేవారు. ఒకప్పుడు ఆ బండి ముందు పెద్ద క్యూలు ఉండేవి. రైతులు, కూలీలు, స్కూల్ పిల్లలు అందరూ అక్కడే తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైంది. గ్రామానికి దగ్గరగా ఒక కొత్త హైవే రోడ్డు పడింది. ఆ రోడ్డుకు అటువైపు ఇటువైపు 2 కొత్త హోటళ్లు వచ్చాయి. అందమైన కుర్చీలు, లైట్లు, పెద్ద పెద్ద బోర్డులు. వాటిని చూసిన జనాలు ఆకర్షితులై అందరూ టిఫిన్ల కోసం అక్కడికే వెళ్ళేవారు. ఆ హోటళ్ల వల్ల రాము, లక్ష్మి బండి దగ్గరికి వచ్చే జనాలు తగ్గిపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మకాలు తగ్గిపోయాయి. ఒకవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. అలా ఒకరోజు సాయంత్రం బండి మూసేసి ఇంటికి వెళ్తూ రాము నిస్సహాయంగా అన్నాడు, లక్ష్మి, మనం ఎంత కష్టపడుతున్నా ఇంకా ఉపయోగం లేదనిపిస్తోంది. రోజు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతోంది అని. అప్పుడు లక్ష్మి చేతిలోని పాత్రలు కింద పెడుతూ మెల్లగా కూర్చుంది. నాకు కూడా అదే అనిపిస్తోందండి. కానీ మనం దీనిని వదిలేస్తే ఇంకేమి చేసి బ్రతకలేము. మనకు తెలిసిన పని ఇదొకటే కదా అని అంది. రాముకి ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. కిటికీ బయట చినుకులు పడుతున్నాయి. ఇద్దరూ నిద్రపోలేక మేలుకొని ఆలోచిస్తున్నారు. రేపటి మన భవిష్యత్తు ఏమిటా అని. రాము తన మనసులో ఇలా అనుకున్నాడు, మన దగ్గర ఉన్నది వంట చేయడం మాత్రమే. అదే మన బలం. కానీ దానితోనే ఎలా కొత్తగా ముందుకెళ్దామా అని. అంతలో లక్ష్మి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఏమండి అని ఉత్సాహంగా అరుస్తూ. ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా అరుస్తున్నావని అడిగాడు రాము. నాకు ఒక ఆలోచన వచ్చిందండి అని అంది. ఏంటది అని అడిగాడు సందేహంగా రాము. అప్పుడు లక్ష్మి, మన గ్రామంలో ప్రతి కాలం వేరువేరు పంటలు వస్తాయి కదా, మనం ఎందుకు వాటిని ఉపయోగించడం లేదు అని అంది. రాముకి సరిగా అర్థం కాలేదు. ఆలోచిస్తున్నాడు. అంటే ఏమంటున్నావు, అర్థమయ్యేలాగా చెప్పు అని అన్నాడు. ఏమండి, మనం సంవత్సరం పొడుగునా ఇడ్లీ దోశలు మాత్రమే పెడుతున్నాం. చాలా మందికి అది బోర్ కొట్టాయనుకుంటా. ఆ పెద్ద రెస్టారెంట్స్లో అన్ని రకాల ఆహారాలు ఉంటాయి. వాటిని ఢీ కొట్టలేము. కానీ అలాగని అన్ని రకాలు వండే పరిస్థితి మనది కాదు. అందుకే మనం వానాకాలంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న, గడ్డ కూరలు దొరుకుతాయి. మనం దోశలు మాత్రమే కాకుండా వేడివేడిగా మొక్కజొన్న గారెలు, మిరపకాయ బజ్జీలు, గడ్డలు ఉపయోగించి వేడిగా ఆరోగ్యకరమైన సూప్ లాంటి వంటకాలు చేస్తే, అలాగే చలికాలంలో జొన్న రొట్టెలకు తోడుగా కూరగాయలతో కూర వండి అమ్మడం, ఇంకా వేసవిలో చల్లని పానీయాలు, పండ్ల రసాలు ఇలా సీజన్కి తగ్గట్టు ప్రత్యేకంగా పెడితే ఎలా ఉంటుంది అని అడిగింది. రాము కళ్ళల్లో కాంతి మెరిసింది. అంటే ప్రతి కాలానికి ప్రత్యేక రుచులు అని ఆశ్చర్యంగా అన్నాడు. అవునండి, పెద్ద హోటళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ మనం ప్రకృతి ఇచ్చిన దానితో కొత్త రుచులు ఇస్తే మనదే ప్రత్యేకమవుతుంది అని అంది లక్ష్మి నమ్మకంగా. మరుసటి రోజు నుంచి పని మొదలైంది. వాళ్ళు బండిని శుభ్రం చేసి ఒక కొత్త బోర్డు పెట్టారు. కాలానికి తగ్గ రుచులు, మన ఊరి ప్రత్యేకం అంటూ. మొదటి రోజు వాన చినుకుల్లో వేడి వేడి మొక్కజొన్నతో గారెల వాసన గ్రామం మొత్తం పాకింది. అటు పక్కగా వెళ్లే వాళ్ళు ఆగి చూశారు. ఇది కొత్తగా ఉంది అని. ఒకరు చెప్పగా దాన్ని చూసి ఇంకొకరు. అలా మెల్లగా మాటగా ప్రచారం పెరిగింది. అక్కడికి వెళ్తే ప్రతి సీజన్కి కొత్త వంటకాలు ఉంటాయంట అని గ్రామం అంతా మాట్లాడుకుంది. అలా వానాకాలం కూడా ముగుస్తోంది. రాము, లక్ష్మీల బండి దగ్గర జనం ఇప్పుడు కిటకిటలాడుతూ ఉండేవారు. ఇక చలికాలం మొదలవుతుండగా ఊరి జనాలంతా చలికాలంలో ఏం స్పెషల్గా వండుతారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా చలికాలం మొదలవ్వగా వారి బండి దగ్గర జొన్న రొట్టెలకు నాటుకోడి పులుసును రుచిగా వండి అమ్ముతుండేవారు. అలా వేసవి కాలం మొదలైంది. ఆ వేసవిలో చల్లని నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్ కోసం జనాలు
క్యూలో నిలబడ్డారు. కొన్ని నెలల్లోనే వారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పులు తీరిపోయాయి. రాము ముఖంలో మళ్ళీ నవ్వు వచ్చింది. ఇప్పుడు గ్రామ ప్రజలంతా ఆ రుచి మళ్ళీ మళ్ళీ కావాలంటే ఆ సీజన్ వరకు ఎదురు చూడాల్సిందే. అలా ఎదురు చూసి ఆ రుచి మరింత ప్రత్యేకంగా అనిపించేది. ఒకప్పుడు రాము లక్ష్మి వండే వంటల రుచులు బోర్ కొట్టేవి. కానీ అదే రుచి కోసం సంవత్సరం వరకు ఎదురు చూస్తుండేవారు గ్రామ ప్రజలు. అలా ఒక సాయంత్రం రాము అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఇలా అన్నాడు, లక్ష్మి, మనం ఓడిపోయామని అనుకున్న రోజే మన జీవితంలో పెద్ద మలుపు మొదలైంది అని అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మి చిరునవ్వుతో ఇలా అంది, సమస్య వచ్చినప్పుడు భయపడితే అక్కడితోనే అంతా ముగిసిపోతుంది. ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తేనే కదా అదే అవకాశంగా మారుతుంది అని చెప్పింది. ఆ రోజు నుంచి వారి బండి కేవలం టిఫిన్ సెంటర్ కాదు, ప్రతి కాలం రుచులను అందించే ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మారింది. నా కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.